హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు రైడ్ విత్ ప్రకాష్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? సో మీకు అందరికీ తెలిసే ఉంటుంది, నిన్న శనివారం రాత్రి ఢిల్లీ రైల్వే స్టేషన్ లో జరిగిన తొక్కిసలాట్లో 18 వరకు అయితే చనిపోవడం జరిగింది. అలాగే చాలా మంది ఇంకా చికిత్స పొందుతున్నారు. ఇందులో కొంతమంది పరిస్థితి అయితే విషమంగా ఉంది. ఇంకాను ఈ ఘటనకి జరిగిన ప్రధాన కారణం ఏంటి, అసలు ఆ ప్లాట్ఫామ్ మీదకి ఎందుకు అంతమంది వచ్చారు, అంతమంది వచ్చినా గానీ రైల్వే అధికారులు ఎలా అలో చేశారు, అండ్ అక్కడికి అంతమంది చేరుకోవడానికి ఆ ప్లాట్ఫామ్లు 2 ప్లాట్ఫామ్లు 3 ప్లాట్ఫామ్ల మీదనే అంతమంది రావడానికి గల కారణాలు ఏంటి, దీని గురించిన విషయాలన్నీ కూడా తెలుసుకుందాం. సో వీడియోలోకి వెళ్లే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, సో మన ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న బెల్ బటన్ కూడా మీరు ఆన్ చేసుకుంటే మన వీడియోలన్నీ త్వరగా మీ ఇన్బాక్స్ లోకి వచ్చేస్తాయి. సో ఇంకెందుకు లేట్, మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. సో సాధారణంగానే అత్యంత రద్దీగా ఉండే రైల్వే స్టేషన్లలో న్యూఢిల్లీ రైల్వే స్టేషన్ కూడా ఒకటి. అది 144 సంవత్సరాలు జరిగే ఒక మహాకుంభమేళ సమయంలో ఈ రద్దీ అనేది విపరీతంగా పెరుగుతూ ఉంది. అలాగే కుంభమేళాలకు వచ్చే భక్తుల కోసం ఇక్కడ ప్రత్యేక ఏర్పాట్లను చేస్తూ ఉన్నారు. అలాగే ప్రయాగ్రాజ్లకు వెళ్లే భక్తుల కోసం కూడా టికెట్లు అనేది విపరీతంగా అమ్ముడు జరుగుతున్నాయి. ఈ సమయంలో శనివారం రాత్రి ఒక తొక్కిసలాట అంటూ జరిగిందన్నమాట. ఈ తొక్కిసలాట్ లో 18 మంది ఇప్పటి వరకు చనిపోవడం జరిగింది. ఈ తొక్కిసలాటికి ప్రధాన కారణంగా చూసుకుంటే అప్పుడు విపరీతంగా పెరుగుతున్న భక్తుల యొక్క రద్దీకి అప్పటికప్పుడు ప్రకటించిన ఒక ప్రత్యేక రైలు, అలాగే విపరీతంగా జారీ చేసిన జనరల్ బోగి టికెట్లు, ఇవి రెండే ప్రధాన కారణాలుగా తెలుస్తూ ఉన్నాయి. 144 సంవత్సరాలకి ఒక్కసారి జరిగే మహాకుంభమేళ యొక్క ముగింపు తేదీ దగ్గర పడుతుండడం, అలాగే శని ఆదివారాలు వారాంతపు సెలవులు అంటే వీకెండ్ కావడం, ఈ రెండు కారణాల వల్ల ఢిల్లీ రైల్వే స్టేషన్ లో రద్దీ విపరీతంగా పెరిగింది. ప్రత్యేకంగా ప్రయాగ్రాజ్ కు వెళ్లే భక్తుల యొక్క రద్దీ అనేది సాధారణం కంటే చాలా చాలా ఎక్కువగా ఉంది. దీని దృష్టిలో ఉంచుకుని రైల్వే అధికారులు కూడా గంటకి 1500 టికెట్లను అయితే జారీ చేస్తూ రావడం జరిగింది. అంటే మీరు సాధారణంగా ఊహించుకోండి, ఒక రైలులో జనరల్ బోగీలో 1500 టికెట్లు గంటకి ఇస్తున్నారంటే ఎన్ని రైళ్లు ప్రత్యేక రైళ్లు నడపాలి అనేది మీ ఊహకే వదిలేస్తున్నాను. వీటి కారణంగా శనివారం రాత్రి దాదాపు 7 నుంచి 8 గంటల మధ్యలోనే రైల్వే స్టేషన్ మొత్తం కూడా ప్రయాగ్రాజ్ కి వెళ్లే భక్తులతో కిక్కిరిసిపోయింది. దీంతో టికెట్ తీసుకున్న ప్రయాణికులు ప్రయాగ్రాజ్ కి వెళ్లే రైలు ఎక్కేందుకు వందలాది మంది 14 నెంబర్ ప్లాట్ఫామ్ మీదకి చేరుకోవడం జరిగింది. ఇక్కడ ఏంటంటే 14, 13 ప్లాట్ఫామ్లు ఒకే అటు ఒకటి ఇటు ఒకటి ఉంటున్నాయి అన్నమాట. సో ఆ 13వ ప్లాట్ఫామ్ లో మనకి సేనాని ఎక్స్ప్రెస్, స్వతంత్ర సేనాని ఎక్స్ప్రెస్ అనేది ఢిల్లీ నుంచి దర్భంగా వరకు ప్రయాణిస్తుంది. అదే సమయంలో ఈ ట్రైన్ కూడా అక్కడికి చేరుకునే సమయం కావడంతో ఆ 13వ ప్లాట్ఫామ్ మీద కూడా పెద్ద సంఖ్యలో జనం అనేది రావడం జరిగింది అనమాట. సో ఈ ఆల్రెడీ 14వ ప్లాట్ఫామ్ మీద ప్రయాగ్రాజ్ కోసం, 13వ ప్లాట్ఫామ్ మీద ఇంకో ట్రైన్ కోసం ఉండే ప్రయాణికులతో ఈ రెండు కూడా ఒకే ప్లాట్ఫామ్ మీద జనం విపరీతంగా చేరుకోవడంతో అసలు జనం కూర్చోవడం కాదు కానీ నిలబడ్డానికి కూడా ప్లేస్ లేకుండా, అలాగే మనకి ఫుట్పాత్ ఎక్కే దారంతా కూడా జనంతో నిండిపోయింది అనమాట. కానీ అప్పుడే మన రైల్వే అధికారుల నుంచి ఒక ప్రకటన అయితే వెలువడడం జరిగింది. అదేంటంటే ఆ సమయానికి బయలుదేరాల్సిన స్వతంత్ర సేనాని ఎక్స్ప్రెస్ అంటే 13వ ప్లాట్ఫామ్ లో ఉండే స్వతంత్ర సేనాని ఎక్స్ప్రెస్ బయలుదేరే సమయానికంటే కొంచెం లేట్ గా, అంటే కొంచెం ఒక మిడ్ నైట్ అర్ధరాత్రి సమయానికి బయలుదేరినట్టుగా అనౌన్స్ చేయడం జరిగిందనమాట. సో ఈ అనౌన్స్మెంట్ తో ఆ 13వ నెంబర్ ప్లాట్ఫామ్ లో ఆ ట్రైన్ ఎక్కడం కోసం అనేది వెయిట్ చేస్తున్న ప్రయాణికులందరూ కూడా అక్కడే ఉండిపోవడం జరిగింది. అంటే ఇంకా వాళ్ళు కూడా ఎక్కడికి వెళ్తారు, ఇంకా ట్రైన్ వచ్చేదాకా వెయిట్ చేయాల్సిందే కదా, అందువల్ల అనేసి వాళ్ళు కూడా అక్కడే ఉండిపోవడంతో అటు ఇటు వెళ్ళడానికి కూడా స్పేస్ లేకుండా అయితే అక్కడ 14, 13 రెండు కలిపి ఒక ప్లాట్ఫామ్ గా ఉంటాయి కదా, సో ఆ ప్లాట్ఫామ్ మొత్తం కూడా జనంతో నిండిపోయింది అనమాట. ఇక్కడే ఈ రైల్వే అధికారులు ఇంకొక మిస్టేక్ అయితే చేయడం జరిగింది. ఇంతమంది జనం ఈ ప్లాట్ఫామ్ మీద రైల్వే స్టేషన్ లో బయట ఎంతమంది వెయిట్ చేస్తున్నా గానీ వీళ్ళు ఈ జనరల్ టికెట్లు ఇవ్వడం అనేది ఇంకా ఆపలేదన్నమాట. ఇంకా టికెట్లు ప్రొవైడ్ చేస్తూనే ఉన్నారు, వచ్చే వాళ్ళకి అందరికీ టికెట్లు ఇస్తూనే ఉన్నారు అనమాట. సో దీంతో ఇంకా టికెట్ తీసుకున్న వాళ్ళందరూ కూడా ఇంకా ట్రైన్ కోసం వెళ్ళాలనుకుంటారు అనేసి ఇంకా అందరూ కూడా 14వ ప్లాట్ఫామ్ మీదకే వచ్చేయడం జరిగింది అనమాట. దీంతో మనకి తోపులాట అంటూ కొంచెం భోగిలో ఎంతమందిని కుక్కుతారో ఆ విధంగా ప్లాట్ఫామ్ పైనే అంతమంది వచ్చేయడం జరిగింది. సో ఒక్కసారిగా విపరీతంగా పెరిగిపోయిన ఈ జనాన్ని చూసిన రైల్వే అధికారులు, అలాగే మనకి టికెట్లు కూడా భారీగా అమ్ముడుపోవడం జరిగింది కాబట్టి ఆ రైల్వే అధికారులు అప్పుడు అంటే దాదాపు ఒక రాత్రి 10 గంటల ప్రాంతంలో ఒక ప్రత్యేక రైలుని అయితే 16వ నెంబర్ ప్లాట్ఫామ్ మీద అరేంజ్ చేశారనమాట. సో అరేంజ్ చేసిన ఒక 10 నిమిషాలకి ఒక ప్రకటన ఇస్తున్నారు. అదేంటంటే ప్రయాగ్రాజ్ కోసం ఏర్పాటు చేసిన ప్రత్యేక రైలు మనకి 16 నెంబర్ ప్లాట్ఫామ్ నుంచి బయలుదేరిపోతుంది అనే విధంగా ఒక అనౌన్స్మెంట్ అయితే రాత్రి 10 గంటలకైతే రావడం జరిగింది. అంతే. ఈ ప్రకటన విన్న వెంటనే ఇంకా ఏం చేస్తారు, మామూలుగా అయితే మనం కూడా ఆ పరిస్థితిలో ఉంటే కూడా ఏం చేస్తాం,
చేస్తాం? ఇంకా మనం కూడా ప్లాట్ఫామ్ మీదకి వెళ్ళి ఫస్ట్ ట్రైన్ అయితే మనం తీసుకొని వెళ్ళిపోవాలి అని అనుకుంటాం కదా, ఇదే అన్నమాట జరిగింది. సో ఈ ప్రకటన విన్న వెంటనే ఏం జరిగిందంటే ఇంక జనరల్ టికెట్లు కొనుక్కున్న వాళ్ళు, ఇంకా మెయిన్ టికెట్ ఉన్న వాళ్ళు, ఈ ప్రత్యేక రైలు వెళ్తుంది కదా, తొందరగా చేరుకోవాలనే ఉద్దేశంతో ఇంకా 16 నెంబర్ ప్లాట్ఫామ్ మీదకి చేరుకోవాలని అందరూ కూడా ఒక్కసారిగా అక్కడిని 14వ ప్లాట్ఫామ్ నుంచి 16వ ప్లాట్ఫామ్ కి స్టార్ట్ అవ్వడం జరిగింది అనమాట. ఈ స్టార్ట్ అవడం ఇంకా ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ మీద ఆల్రెడీ జనం అంతా కిక్కిరిసిపోయింది కాబట్టి వాళ్ళందరూ అట్నుంచి వెళ్ళిపోతున్నారు. ఇంకా 14వ నెంబర్ ప్లాట్ఫామ్ మీద ఉండే వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఇంకా ట్రాక్లు కూడా దూకి వెళ్ళిపోతున్నారు అనమాట అటువైపుకి. సో ఆ టైంలో ఏ ట్రైన్ రాలేదు కాబట్టి ఇది ఇంకా ఈ ట్రాజెడీ అనేది ఇంకొంచెం ఎక్కువ కాకుండా మనం అయితే కాపాడుకోగలిగాము. సో ఈ విధంగా చాలా మంది అయితే ఇంకా 16 నెంబర్ ప్లాట్ఫామ్ మీకి వెళ్ళి చేరుకోవాలనేసి అందరూ ఒకే వైపుకు పరిగెత్తారనమాట 16 నెంబర్ ప్లాట్ఫామ్ పైకి. అంటే జనం ఎంతకి తెగించారంటే అప్పుడే ఆ 14 ప్లాట్ఫామ్ లో వచ్చేసి ఢిల్లీ నుంచి పాట్నాకి వెళ్తున్న మగధ ఎక్స్ప్రెస్ కూడా ఉంది. అట్లాగే అటుపక్క 15 ప్లాట్ఫామ్ మీద వచ్చేసి ఢిల్లీ నుంచి జమ్మూకి వెళ్ళే ఉత్తర సంపర్క్ క్రాంతి ఎక్స్ప్రెస్ కూడా ఉందన్నమాట. ఈ ట్రైన్లో నుంచి కిందకి దిగి ఆ ట్రైన్ ఎక్కి అలాగే వెళ్ళిపోతున్నారు జనం 16 నెంబర్ ప్లాట్ఫామ్ ఎక్కి. అంటే ఆల్రెడీ ట్రైన్ వచ్చేసింది కాబట్టి. సో ఇక అందరూ వెళ్ళిపోవాలనేది వీళ్ళు ఇటు వెళ్ళిపోతున్నారు. ఇంకోటి ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ మీద నుంచి కూడా చాలామంది అటు చేస్తున్నారు. దీంట్లో ఈ 15 నెంబర్ ప్లాట్ఫామ్కి వచ్చే అంటే నార్మల్గా 15 నెంబర్ ప్లాట్ఫామ్లో ఉండే ఈ పాట్నా ఎక్స్ప్రెస్కు కానీ జమ్మూ ఎక్స్ప్రెస్ కానీ వెళ్ళే ప్రయాణికులు ఒక్క ప్రయాణికుడు కాలు జారి మెట్ల మీద పడిపోయాడంట. సో ఆ పడిపోవడంతోనే ఈయన వెళ్ళి జనం మీద పడడంతో ఇంకా ముందున్న జనం పడిపోవడం, అలాగే ఇంకా వాళ్ళకు వాళ్ళు అలా పడిపోవడంతో వెనకాల నుంచి వచ్చే వాళ్ళందరూ వీళ్ళని తొక్కుంటూ వెళ్ళిపోవడంతో ఈ తొక్కిసలాట అనేది స్టార్ట్ అయింది. అలాగే ఎప్పుడైతే 16వ నెంబర్ ప్లాట్ఫామ్లో ఈ ట్రైన్ వస్తుందని అనౌన్స్ చేశారో ఈ 14 వెళ్ళే దానికోసం ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ మీద వెయిట్ చేస్తున్నారు కదా, వాళ్ళందరూ కూడా ఇటుపక్కకి ఇమీడియట్ గా తిరిగి పరిగెత్తడంతో అప్పటికే ఆ ఫుట్ ఓవర్ మీద బ్రిడ్జ్ మీద కొంతమంది కూర్చొని ఉన్నారు, పడుకొని ఉన్నారు. సో వాళ్ళందరూ కూడా తొక్కుకుంటూ వెళ్ళిపోయారనమాట. సో అంత జనం ఆ రోజు అక్కడ గుమిగూడారనమాట. సో వాళ్ళందరినీ తొక్కికెళ్ళిపోవడంతో వీళ్ళ తొక్కిసలాటలో ఇంతమంది అయితే చనిపోవడం జరిగిందనమాట. సో ఈ కేసు విచారణ చేసిన ఢిల్లీ పోలీసులు అలాగే రైల్వే అధికారులు కూడా దీన్నే ప్రధానంగా చెప్తూ వచ్చినారు. ఏదేంటంటే ఆ 15వ నెంబర్ ప్లాట్ఫామ్కి వెళ్ళే ఒక వ్యక్తి కాలు జారి మెట్ల మీద పడిపోవడమే ఈ ప్రధానమైన తొక్కిసలాటకి కారణంగా మనకి తెలియవచ్చింది అనేసి. సో ఈ కారణంతో చాలా మంది క్షతగాత్రులు హాస్పిటల్లో జాయిన్ అవ్వడం, అలాగే 18 మంది ప్రాణాలు కోల్పోవడం దిగ్భ్రాంతిని కలిగించే విషయంగా ప్రధాని మోదీ కూడా తన ట్విట్టర్ అకౌంట్ లో ప్రకటించడం జరిగింది. మనం కూడా మన ఛానల్ తరపున ప్రాణాలు కోల్పోయిన ఆ 18 మంది ఆత్మకు శాంతి చేకూరాలని, అలాగే మిగిలిన వాళ్ళందరూ కూడా త్వరగా కోలుకోవాలని కోరుకుంటూ జై హింద్.